గణేష్ నిమజ్జనం మాత్రమే కాదు, లడ్డూ వేలంకి కూడా హైదరాబాద్ ఎంతో ఫేమస్. నిమజ్జన రోజు దగ్గరకు వస్తుందంటే చాలు లడ్డూ వేలానికి సంబంధించిన ఆసక్తి చెలరేగుతుంది. ఈసారికైతే కోట్లలో ఒక లడ్డూ ధర పలికిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలేంటి లడ్డూ కల్చర్? లడ్డూ వేలం పాడడం ఎప్పటి నుంచి మొదలైంది? ఆ వివరాలేంటి? రికార్డ్ ధర పలికిన రిచ్మండ్ లడ్డూ. ఆ తరువాత మైహంబూజా గణేష్ లడ్డు. గతేడాది రికార్డ్ క్రాస్ చేసిన బాలాపూర్ లడ్డు. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా అన్న స్లోగన్ ను వినిపిస్తుంటారు గణేష్ మహారాజ్ భక్తులు. లడ్డూకి గణపతికి అంతటి అవినాభావ సంబంధం. గణపతి విగ్రహంలో అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచేది లడ్డూయే. తాపేశ్వరం లడ్డు పేరిట ప్రత్యేకించి తయారు చేయించి మరి ఖైరతాబాద్ వినాయకుడికి సమర్పిస్తుంటారు. అయితే లడ్డూ ప్రసాదం ఒకెత్తైతే ఈ ప్రసాదం దక్కించుకోవటానికి పోటీ పడి మరి వేలం పాడ్డం మరొక ఎత్తు. ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తులో ఎంతటి రికార్డు సృష్టిస్తాడో బాలాపూర్ గణేష్ లడ్డు వేలంకి ప్రసిద్ధి. ఈసారి బాలాపూర్ లడ్డు ఎంత ధర పలికిందన్నది ఒక టాక్ నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. గతేడాది రికార్డులను బద్దలు కొడుతూ 35 లక్షలకు కర్మన్ ఘాట్ ప్రాంతానికి చెందిన లింగాల దశరథ్ గౌడ్ బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి దాదాపుగా 5 లక్షలు ఎక్కువగా లడ్డూకు ధర పలకటం విశేషం. 1116లతో వేలం ప్రారంభం కాగా పోటాపోటీగా సాగిన వేలంలో లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డూ దక్కించుకున్నారు. ఈసారి వేలంలో మొత్తం 38 మంది పాల్గొన్నారు. గతంలో లడ్డూ దక్కించుకున్న 31 మందితో పాటుగా కొత్తగా 7గురు లడ్డూ వేలంలో పోటీ పడ్డారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను. 2019 నుంచి రెగ్యులర్ గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే భగవంతుడు ఇవ్వాలి తెలిసింది. చాలా సంతోషంగా ఉందన్న. జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష్ మహారాజకి. ఇక్కడ బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాం. కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదచ్చి నాకు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉందన్న. హ్యాపీగా ఉంది చాలా. మా పిల్లలు అందరూ వెయిట్ చేస్తారంతా. అందరికి కలిసి అందరికీ ధన్యవాదాలు అన్న. హైదరాబాద్ మైహంబూజా లడ్డు సైతం ఈసారి రికార్డ్ ధర పలికింది. వేలంలో ఈ లడ్డుకు 51,77,777 రూపాయల ధర దక్కింది. ఈ లడ్డు కోసం జరిగిన వేలంలో ఎంతో మంది పోటీ పడ్డారు. లడ్డు వేలంలో గణేష్ అనే వ్యక్తి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ గతేడాది కూడా ఈ లడ్డూను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. గతేడాది వేలంలో 29 లక్షలు పలికిన లడ్డూ ధర ఈసారి ఏకంగా 50 లక్షలు క్రాస్ చేయటం గమనార్హం. గణేష్ లడ్డు దక్కించుకున్నప్పటి నుంచి తన వ్యాపారం బాగా జరుగుతుందని అంటారాయన. చూస్తున్నాను, ఇది దేవుడు నా యందు చూపించే దయగా, నాకు నా యందు దేవుడు కురిపించే ఆశీర్వాదంగా భావిస్తున్నానండి. ఇక్కడ నేను టార్గెట్ తో ఏమి ముందుకు రాలేదండి. దేవుడు మనకి ఇది ఎంతవరకు కల్పిస్తాడో అన్నంత వరకు మాత్రమే చూసుకున్నాను. ఇది హైయెస్ట్ బిట్ గా వెళ్ళింది. ఈ నెల చరిత్రలో కూడాను లడ్డు ఆక్షన్ కండక్ట్ చేస్తున్న ఇన్నేళ్ల చరిత్రలో కూడాను ఏ రోజు కూడాను 51 లక్ష దాటింది అనేది అయితే వినలేదు. సో నాకు తెలిసి ఇది కంప్లీట్ ఆల్ టైమ్ రికార్డ్ గా భావించవచ్చు. ఇదే భారీ లడ్డు వేలం ధర అనుకున్న వారికి కళ్ళు చెదిరేలా మరో లడ్డు భారీ ధర పలికింది. అదే రాజేంద్ర నగర్ లోని రిచ్మండ్ విల్లా లడ్డు. ఈ లడ్డు ఏకంగా 2.32 కోట్లు పలికింది. శుక్రవారం జరిగిన ఈ వేలం పాటలో గతేడాది రికార్డును తిరగరాస్తూ ఈ లడ్డు భారీ ధర పలికింది. ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా హాజరవుతుంటారు. ఈసారి కోటి నుంచి వేలం మొదలు పెట్టినట్టు సమాచారం. గతేడాది ఇదే కమ్యూనిటీలో గణేష్ లడ్డు 1.87 కోట్లు పలికింది.
లడ్డూ వేలం దక్కించుకున్న వారి పేరు మారుమోగటంతో పాటు వారికి బాగా కలిసి వస్తుందని విశ్వసిస్తారు. కొందరు తమ పొలాల్లో లడ్డు పొడి చల్లటం ద్వారా పంట బాగా పండుతుందని కూడా చెప్పుకొస్తారు. గణేష్ లడ్డు ఒక లక్కీ ఎలిమెంట్ గా వీరు ఫీల్ అవుతుంటారు. అందుకే ఎంత ధరైనా సరే వెనకాడకుండా పోటీ పడి మరీ దక్కించుకుంటూ ఉంటారు. అందరికీ పొలాల్లో జల్లటం జరిగింది. మా మిత్రులకి అందరికీ కంపెనీలో మా అందరికీ ఇవ్వటం జరిగింది మేడం. చాలా చాలా పవిత్రత ఉంది బాలాపూర్ లడ్డుకి. సో ఈ బాలాపూర్ లడ్డు అనేది మనము డబ్బులతో మనం అనుకుంటే కొనలేమండి. ఆ దైవ నిర్ణయం ఎంత డిసైడ్ చేస్తే అది ఎంతవరకైనా మేము తీసుకెళ్లి పాడుకునే వరకు మేము రెడీగా ఉన్నామండి. లడ్డూ వేలం కల్చర్ మొదలైంది 1994లో. ఈ సంప్రదాయం బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అప్పట్లో లడ్డు కేవలం 450 రూపాయలకు కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. నాటి నుంచి ఈ లడ్డూ వేలం ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఏ ఏటికా ఏడు లడ్డూ ధర రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోంది. మనం చేసినంత వరకు మన ఇంట్లో ఉన్నంత వరకే ఫుడ్ ఐటమ్ అది. తర్వాత స్వామివారి చేతిలోకి వెళ్తే అది ప్రసాదం కింద మారుతుంది, దానికి ఒక శక్తి వస్తుంది. అది ఏంటంటే ఈ స్థల మహాత్యం, ఈ బాలాపూర్ వాసులు చేసుకున్న పుణ్యం. మరి ఇక్కడ ఎవరెవరో మహానుభావులు పుట్టారో ఇది 21 అడుగులు విగ్రహం ఉంటుంది, అలాగే 21 కిలోల లడ్డు ఉంటుంది. ప్రతి సంవత్సరం అంతేనమ్మా. పెంచరు, ఎందుకంటే నెత్తి మీద పెట్టుకుని ఊరేగాలి. మాటలో చెప్పలేమమ్మా. అందరూ లడ్డు డోనర్ని అందరికీ పరిచయం చేస్తుంటారు. ఆ మాట చాలు, అంతే. నేను కోరుకునేది ఇంకేం లేదు. ఆ ఒక్క మాట చాలు. లడ్డు డోనరు, లడ్డు దాత అని ముద్దుగా పిలుస్తారు. ఆ మాట చాలంతే. లడ్డూ వేలం పాటలు కేవలం బాలాపూర్, రిచ్మండ్ విల్లా వంటి ప్రాంతాలకే పరిమితం కావటం లేదు. ఇవి అత్యధిక ధరలు పలకటం వల్ల వార్తలకెక్కుతున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా లడ్డూ వేలం పాటలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ వేలం పాట సంప్రదాయం గ్రామాలకు కూడా విస్తరించింది. ఆ మాటకొస్తే విదేశాల్లోని తెలుగు సంఘాల వారు పెట్టే మండపాలకు ఈ లడ్డూ వేలం సంప్రదాయం విస్తరించింది. ఇటు భక్తి, అటు సెంటిమెంట్ కలగలిసిన ఈ లడ్డూ వేలం కల్చర్ నానాటికి పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు.